నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరాయా? డి అంటే డి అంటున్నాయా? తెలంగాణ కాంగ్రెస్ చేసిన పోస్టు వెనుక ఆంతర్యం ఏంటి? రేవంత్ సర్కార్ను బద్నాం చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు స్కెచ్ వేశారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకునేందుకు విపక్షాలు కొంత సమయం ఇస్తారు. కేంద్రమైనా రాష్ట్రమైనా ఎక్కడైనా ఇది సహజమే. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి బీఆర్ఎస్ ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలపై బురద జల్లడమే పనిగా పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే అధికార పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టింది. బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలు కాంగ్రెస్ నేతలు క్షుణ్ణంగా గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారని, అధికారులపై దాడిని కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు సమర్థిస్తున్నారని ఆ ట్వీట్లో రాసుకొచ్చింది. బీఆర్ఎస్ నాయకులకు రైతులు, మహిళలు, నిరుద్యోగులంటూ ముసుగు వేసి ధర్నాలు నిర్వహించి దాడులు చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు విధ్వంసకర వ్యూహాలు పన్నుతున్నారంటూ పోస్ట్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ చేసిన ట్వీట్పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతుందనే వాదన వినిపిస్తోంది. రాజకీయ ముసుగులో విధ్వంసానికి బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోందని కాంగ్రెస్ నేతల మాట. ఇందుకు ఉదాహరణగా లగచర్ల దాడి ఘటనను పేర్కొంటున్నారు. మరి ముఖ్యమంత్రికి ఏం సోయి లేదని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకుని, ఈ ప్రజల ఓట్లు వేసుకుని, రైతుల ఓట్లు వేసుకుని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనైనా సోయి లేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తెచ్చుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎవరు లీడర్ వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున, మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి, మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు త్రిబులుగా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను గాని, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. మీకు అండగా ఉంటాం. నేను అండగా ఉంటా, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్తున్నాం. అంతా చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరిని ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినాం. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్ వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం. కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడి ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదలు మంత్రులు పొంగిలేటి, శ్రీధర్ బాబు, కోమిటిరెడ్డి సైతం దాడిని పక్కాగా ప్లాన్ చేశారని పదే చెప్తున్నారు. భూసేకరణను రైతులు ఒప్పుకోలేక ఈ దాడికి పాల్పడ్డారన్నది బీఆర్ఎస్ నేతల మాట. కాగా అధికారులు ఇప్పటి వరకు గుర్తించిన ఆధారాల మేరకు నిందితుల్లో 42 మందిలో 19 మందికి భూమి లేదని తెలుస్తోంది. రైతుల వద్దకు అధికారులు వచ్చినప్పుడు వారి సమస్యలు చెప్పుకోవాలి, కానీ ఇలా కలెక్టర్ వచ్చిన తర్వాత దాడులు చేయడం వెనుక కుట్ర ఉందని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ చుట్టూనే ఈ కేసు వ్యవహారం తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.